సార్ రావు రమేష్ హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటుంది. రమేష్ గారు రండి సార్, ఏదో హెల్ప్ చేయాలట చూద్దాం. రావు రమేష్ చాలా టూ మచ్గా మాట్లాడారు. హరీష్ ఎన్టీఆర్ రమేష్ గారు రండి సార్. బాబాలి బాబుకి చెప్పు, రావు రమేష్ చాలా ఎక్కువ మాట్లాడాడు. షూటింగ్లో అతను ఎంత ఇబ్బంది పెట్టాడో ఏంటో మనకు తెలీదా? మేము చెప్పేది ఒకటి, అతను చేసేది ఒకటి అండి. కొత్త బంగారు లోకంలో కుక్కిన పేరులా ఉన్నాడు, నిశ్శబ్దంగా చెప్పిందే చేశాడు. అప్పుడు కొత్త బంగారం సార్. ఈ సినిమాకి వచ్చేసరికి చాలా ఫోర్స్ పెరిగిపోయింది. రావు రమేష్ నీకోసం దిల్ రాజు గారు ఈ సినిమా తీశారు అనుకుంటున్నాను నేను, అంత బాగా చేశాడు. సార్ లెట్ మీ గెట్ యువర్ కమెంట్ సార్. మైక్ పంపించమంటారా, నన్నే రమ్మంటారా? మీరు పైకి వస్తారా? మీరే వస్తున్నారు, ఆయనే వస్తున్నారు. రా రా. ఏంటి సార్ ఇది? హరీష్ అస్సలు మాట లేదు కదా రావు రమేష్, టూ మచ్గా చేశాడు కదా. మేము చెప్పేది ఒకటి, అతను చేసేది ఒకటి. చాలా ఎక్స్ట్రాడనరీగా చేశాడు, మెచ్చుకుంటున్నానే. చాలా బాగా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి, చేశాను. ఎంత బుద్ధిగా ఉన్నా ఏంటంటే గుమ్ము అంటుంది సౌండ్. అది నా మైక్ సార్, ఇష్టం లేదు అంటే. ఇక్కడ వెనకాల తమన్ రీ రికార్డింగ్ చేస్తున్నాడు మీ డైలాగ్కి. చాలా అల్లరి చేసండి, చెయ్యి ఎత్తితే తప్పు, కూర్చుంటే తప్పు, తల తిప్పితే తప్పు, చాలా ఏడిపించేశారండి. అది ఎందుకో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. రావు రమేష్ క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా కీలకమైన ఎపిసోడ్, వెరీ ఇంట్రెస్టింగ్. హరీష్ శంకర్ ఈ సినిమాని స్క్రిప్ట్ని మామూలుగా ఎక్స్ట్రాడినరీగా చేశారు. నన్ను చెప్పేస్తావు, నువ్వే చెప్తావా? ఇలా అయిపోయానండి ఈ సినిమా తర్వాత. ఏదో ఎక్కువ టూ మచ్, నన్ను పిలిచారు మాట్లాడమని, ఫోన్లే కదా అని పిలిచాను. వాళ్ళకి నోళ్ళు ఉన్నాయి, మాకు చెవులు ఉన్నాయి. కోటగారు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారండి ఇతను. మా పెదనాన్నగారు అబ్బాయి అని వదిలేసాను, రావు గోపాలరావు గారు అబ్బాయిని. అది ఓకే. థ్యాంక్ యూ సార్, బతికిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేసావు. మామూలుగా ఆడియో ఫంక్షన్ అనేసరికి నేను ఆ సినిమా మొదలైన రోజు నుంచి ఈ ఆడియో ఫంక్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలా ఎగ్జైట్మెంట్ నాకు ఈ ఆడియో ఫంక్షన్ అంటే, నేను చేసిన ప్రతి సినిమాకి. అది ఎన్టీఆర్, అది దిల్ రాజు గారి బ్యానర్. ఇది నాకు దిల్ రాజు గారి బ్యానర్లో 3వ సినిమా, కొత్త బంగారు లోకం బృందావనం. సో ఆబ్వియస్లీ హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే నేను పనిచేసిన డైరెక్టర్ ఫస్ట్ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ నా ప్రీవియస్ ఫిల్మ్స్ కానీ అన్నీ. సో హరీష్ శంకర్ నేను ఫస్ట్ టైం హరీష్ శంకర్తో చిన్నప్పుడు నేను చూసిన హరీష్ శంకర్నే. నేను తన అసిస్టెంట్గా చూసినప్పుడు హరీష్ శంకర్ వేరు, అతను డైరెక్టర్ అయిన తర్వాత అతనితో పనిచేస్తే చూసిన హరీష్ శంకర్ వేరు. హీ హాజ్ ఫుల్ కమాండ్ ఆన్ 24 క్రాఫ్ట్స్. చెచ్చర పిడుగు అని పిలుచుకునేవాడిని మనసులో. దిగుతుంటే అన్న రెడీ టేక్ రెడీ 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 అంటూ ఉండేవాడు. అంత ఎనర్జెటిక్, అంటే ఇందాక వంశీ చెప్పాడు కదా, వెరీ పాజిటివ్ అండ్ వెరీ ఎనర్జెటిక్ అని చెప్పి. మామూలుగా లేదు ఈ సినిమా అంతా. ఈ సినిమా వరకు నేను పెద్ద కష్టపడినట్టు కానీ పెద్ద పని చేసినట్టు కానీ అనిపించలేదు. అలా హాయిగా ఈ సినిమా వరకు షూటింగ్ జరిగిపోయింది. తర్వాత సాంగ్స్ వరకు ఈరోజు తమన్ డే ఆడియో రిలీజ్ కాబట్టి తమన్ రెగ్యులర్గా తమన్ మ్యూజిక్లో ఎక్కడో చిన్నదే కొన్ని లిరిక్స్ నాకు అర్థమయ్యి కాదు. ఈ సినిమా వరకు నేను పనిచేసేటప్పుడు ఈ లిరిక్ ఏంటి ప్రాపర్గా వినడం అలవాటు, పక్కన కొన్ని లిరిక్స్ మీనింగ్ డైరెక్ట్ని పిలిచి అడగడం అలవాటు. ఈ సినిమా వరకు అన్ని పాటల్లో కూడా ఎక్కడ ఈ లిరిక్ ఏంటి, ఈ లిరిక్ మీనింగ్ ఏంటి అని అడగలేదు. ఇందాక సాహితీ గారు చెప్పారు, చాలా బాగా చెప్పారు. తెలుగు పదాలు, తెలుగు పరభాష నేను వాడనని. ఈ సినిమాలో పాటలు కానీ క్లియర్గా కనుక ఈ పాటలు అంటే 100 years ఈ పాటలు ఉంటాయి. ఇప్పుడు దాకా నేను పనిచేసిన సినిమాల్లో అంత ప్రౌడ్గా చెప్తా. ఇంకా ఎన్టీఆర్కి వస్తే, ఎన్టీఆర్తో 3rd ఫిలిం నాకు. నా ముందు బృందావనం సినిమాకి ఇప్పుడు సినిమాకి ఎన్టీఆర్లో చాలా 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 మార్పు. ఎంత మార్పు అంటే, ఎన్టీఆర్ చాలా అందంగా ఉన్నాడు, సాంగ్ చూసి మా యంగ్ టైగర్ అదిరిపోయిన ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయిపోయి నన్ను మెచ్చుకుంటున్నారు. అది నా క్రెడిట్ కాదు, ఎన్టీఆర్దే. ఎన్టీఆర్ రోజుకి 4 గంటలు ఒక అమెరికా నుంచి ఒక కోచ్ని తీసుకొచ్చి, సిల్వెస్టర్ స్టాలోన్, బ్రాడ్ పిట్ అలాంటి స్టార్స్కి చేసిన ఒక జిమ్ కోచ్ అతను ఇండియా తీసుకొచ్చి అతను తన దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి మార్నింగ్ 7 వరకు 3 hours, ఈవినింగ్ 1 hour మేము స్పెయిన్ వెళ్ళాం సాంగ్ చేయడానికి. మార్నింగ్ 4:30కి లేచాను, సౌండ్లు వినపడుతుంది, అమ్మా అని వినపడుతున్నాయి. ఏంటది? డోర్ తీస్తే చీకటి, తెల్లవారుజామున మార్నింగ్. ఆ జిమ్ కోచ్ అండ్ అతని వైఫ్ తారక్ నేను పోర్లా పడుకోబెట్టి కాళ్ళకి వెయిట్స్ కట్టారు. అవి లాగుతున్నాడు. అది 1 to 10 లాగాలనుకోండి, 5కి ఎనర్జీ అయిపోద్ది.
ఆ మిగతా 5 వాళ్ళు కమాన్ అని అది నేను కళ్ళారా చూసా. అంత హార్డ్ వర్క్ అంత చేసాడు కాబట్టి ఇవాళ ఈ సినిమాలో ఎన్టీఆర్ అంత అందంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ తారక్, గాడ్ బ్లెస్ యూ. దిల్ రాజు గారి గురించి మాట్లాడాలి. కొంచెం ఎక్కువ నన్ను లొకేషన్ డామ్ డూమ్ నాన్న ఒక్కనే దొరికాను, నాతోనే ఎక్కువ అడావిడి చేస్తుంటాడు. కొన్ని లొకేషన్స్ ఈ సినిమాలో సపోజ్ లైక్ స్పెయిన్ లాంటి లొకేషన్స్ మామూలుగా ఎవరో అంత దూరం వెళ్ళి అంత ఖర్చు పెట్టి ఈ పాటలకు అవసరం లేదు. ఇక్కడెక్కడ ఒక టైంలో నేను హరీష్ కూడా పర్లేదు చాలా బడ్జెట్ అయిపోతుంది ఇక్కడెక్కడో చేసేద్దాం అనుకున్న టైంలో లేదు కాంప్రమైజ్ కావద్దు మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు. అక్కడికి వెళ్ళాం. అవే వాళ్ళు మీరు చూస్తున్నారు. అలాగే ఒకరోజు ఫోన్ చేసి పొల్లాచిలో ఒక యాక్షన్ పార్ట్ చేయాలి, డ్యూ టు రేంజ్ చేయలేకపోయాం, వచ్చేసాం. వచ్చి ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేసాం. బ్రదర్ సెకండ్ హాఫ్ విజువల్గా కాంప్రమైజ్ కావద్దు, కావాలంటే మళ్ళా పొల్లాచిలో షూట్ చేసుకురండి అన్నాడు. సో ఇలాగ ఒక కెమెరామెన్కి విజువల్గా హెల్ప్ చేసి అటు సినిమా అయిపోతే చాలు అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండడం కూడా, ఇలాంటి బ్యానర్లో నేను ఇలా 3వ సినిమా చేయడం నిజంగా వెరీ హ్యాపీ టు వర్కింగ్ విత్ యూ రాజు గారు. గాడ్ బ్లెస్ యూ. ఇలాగే ఉండాలి మీరు. ఇలాగే మీ దగ్గర పనిచేసిన కెమెరామెన్లందరినీ ఎంకరేజ్ చేయాలి. ఇలాగే విజువల్ కోసం చేయండి, ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పాలి. గాడ్ బ్లెస్ యూ. నాన్న చాలా విషయాలు రావు రమేష్ గురించి కంప్లైంట్ చేశాను, అందరికీ చెప్పేశాను అతను ఏం చేశాడు మన షూటింగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. చోటా గారు మీరేనా? ఆ ఎన్టీఆర్ గారు ఆ హరిశంకర్ గారు కొంచెం ఏమైనా చేశారా మిమ్మల్ని? స్టేజ్ మీద ఎంతసేపు మీరేనా మాట్లాడింది? ఏమో నాకు తెలియదు. ఆడియో రిలీజ్లో మీరు మాట్లాడటమా? నాకేం తెలియదు. నేను మాట్లాడానా? మర్చిపోయాను చెప్పడం. గౌతమ్ రాజు గారి గురించి మాట్లాడాల. ఆయన 1500 సినిమాలు చేశారు, 14 నంది అవార్డులు వచ్చినాయి ఆయనకి. ఆయన ప్రతిరోజు షూటింగ్ నుంచి మేము షూట్ చేస్తాం, మేము చూడడం మాకు తెలియదు. ఈయన మాత్రం ఫోన్ చేస్తారు, ఆ సీన్ ఎదిరిపోయింది. ఆ ఎన్టీఆర్ మూమెంట్ అంత బాగా చేశారు. ఏమన్నా తాళ్ళు కట్టారా? ఆయనే ఇగో ఉన్నారే మాట్లాడమంటే నా చిన్నప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నాడు. కెమెరాలని ఆయన మీద ఫోకస్ చేయండి, ఒకసారి జనాలు చూపించండి ఆయన్ని. మా వినయ్ చాలా ఇష్టమైన ఎడిటర్ అయినా లేదండి, మాట్లాడమంటే ఒకే ఒక్క ముక్క మాట్లాడారు సార్. చాలా తప్పు. ఒక్కసారి లేచి ఒక్కసారి లేవండి సార్ ప్లీజ్. సూపర్ క్లాప్స్.